అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు వినబోయేది అమరావతి కథల నుంచి రాగి చెంబులో చేప పిల్ల అనే కథ. సుబ్బమ్మ గారు పండు ముత్తైదు, 70 ఏళ్ళు దాటుతున్న కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు. నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం, నిప్పులో నీళ్లని శుద్ధి చేసేటంత వీరమడి. ఈ ముక్క మాట వరుస కనడం లేదు. సుబ్బమ్మ గారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. ఒడ్డిరవాళ్లు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతోన్న కట్టెపేడ ఒకటి తీసుకెళ్ళి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధైనట్టు. అలా శుద్ధి అయిన నీళ్లతో కళ్ళాపు జల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కుని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికీ 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చేవాళ్ళకి దూరంగా నడుస్తూ దోవలో కావమ్మగారింట్లో కరివేపాకడిగి రామయ్య గారి కర్యావు సుబ్బమ్మగారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మగారికి ఆ ఆవంటే గొప్ప భక్తి. అదేం కర్మమో, ఆ ఆవు ఈవిడ్ని చూడ్డం ఆలస్యం కొమ్ములు విసురుతూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మగారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమిలాడుతూ, మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదూ అమ్మా అంటూ ప్రార్థిస్తుంది. ఊహూ, ఆ ఆవు వినదు. రుసరుసలాడుతూ కదం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేర్ని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మగారు ఆవు వెనక్కు వెళ్ళి ఆవు పంచితం తల మీద చల్లుకుని దండం పెట్టుకుని కృష్ణరేవులోకి వచ్చేసరికి 10 గంటలవుతుంది. బట్టలు ఉతుక్కుని స్నానానికి నీళ్లలోకి దిగేసరికి మరో గంట. సుబ్బమ్మగారి స్నానం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని వందల సార్లు నీళ్లలో మునుగుతుందో చెప్పలేము. ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కో మునక. దిక్కు దిక్కుకు తిరిగి వందనాలు ప్రదక్షిణలు, పేరు పేరున అర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకుని బిందెతో నీళ్లు ముంచుకుని ఒడ్డుకి 10 అడుగులు వేసేదో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది. కారణమేమీ లేదు. ఏ ఉప్పర సరవయ్యో ఎదురుగుండా వచ్చేవాడంతే. మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది. మళ్ళీ మునక, మళ్ళీ నీళ్ల బిందె. వస్తుంటే చింత చెట్టు మించి కొంగ రెట్ట వేసిందేమోనన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందె ఇంటికి చేరటానికి గంట పైగా పట్టేది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్న నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మగారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తోంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు. ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చూర్లో పిచికల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ ఉండేవాడు. 1 గంటన్నరకు వంటవగా అప్పుడు దొడ్లో తులసికోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మగారు. తులసెమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకుని చెంగున లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుమ్మరించుకుని ధావళీ కట్టుకుని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకుని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మగారు మైల పడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకుని వరండాలో పీట తల కింద పెట్టుకుని సుబ్బమ్మగారు చెంగు వాల్చుకుని పడుకుంటే ఆవిడికి ఉన్నట్టుండి దాహం వేసింది. మొదట్లో లేవడానికి బద్ధకించి అలాగే పడుకుంది. ఆ రోజున పండుమిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువేసుకుందేమో, దాహం ఆగలేదు.
లేచి వంటింట్లోకెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకుని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది, కొంప మునిగింది. శివశివ అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది. ఆ మోతకి నిద్రపోతోన్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేపపిల్ల తలుపానుకుని చెంగు కళ్ళకు అడ్డం పెట్టుకుని కుమిలిపోతోంది సుబ్బమ్మగారు. ఆ నీళ్లతోనే అన్నం వండింది, ఆ నీళ్లతోనే పప్పు చేసింది, ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది, ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది, అవే తాగింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు. అలా ఏడుస్తోన్న సుబ్బమ్మగారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు, పిచ్చిదానా, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా? ఒడ్డిర సరవాయి మైలా, నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైలా, నీ లోపల మైల లేదా? సుబ్బమ్మగారు కళ్ళెత్తి చూసింది. ఎవ్వర్నీ అంటకుండా మడిగా ముత్యపు చిప్పల ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకేనేమో రామయ్య గారి కర్యావు తనను చూస్తేనే పొడవటానికి వస్తుంది. ఇప్పుడు మనం వినబోయేది అమరావతి కథల నుంచి అద్గద్గో బస్సు అనే కథ. కథ ఏంటో విందాం. పట్నం నుంచి బస్సు వస్తుంది. ఎప్పుడూ? ఇయ్యాలే 12 గంటల వేళ. ఓలమ్మ బస్సే? ఇంజన్ బస్సా? మరే డైవోరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోద్ది. అంటే గాల్లో ఎగురుకుంటా వస్తుందా? నేల మీదే పరిగెత్తుతుంది కానీ గాల్లో ఎగిరినట్టుంటుంది. ఓలమ్మ బస్సు వస్తుందేవ్. ఓరయ్యా ఇంజన్ బస్సు రోవ్. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చులాగా నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలాటి రేవులో ఇదే చర్చ. మాలుక్షమ్మవారి చెట్టు దగ్గర, పల్లపీదిలో, మిట్ట మీద, గొల్లపాలెం, సాలెపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకు కూడా పాకింది. ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది. బస్సు వస్తుంది, బస్సు వస్తుంది. చింతల చెట్టు రేవులో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చా పచ్చాగా తడిగుడ్డలతో గబగబా ఇంటికి వెళ్ళిపోయారు. చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలెపేటలో మగ్గాలు ఆగిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళెగ్గొట్టేశారు. పొలాల మీద కూలీ జనం పనులాపేసి పరిగెత్తుకొచ్చారు. ఇళ్లలో ఆడవాళ్ళు ఆదరాబాదరాగా వంటలు చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు నా కొత్తలాగు ఎక్కడే, నా పట్టుపరికిని ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చలవ పంచెలు తీసి కట్టారు. ఆడవాళ్ళు జడలో పూలు తురుముకుని వడ్డాణాలు పెట్టారు. ఇంకా 12 కాక మునిపే ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లల్లో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు. ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలి వచ్చింది. పెద్ద బజార్కి ఇరుపక్కల తొక్కిసలాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య, వీరయ్య చక్కిలాలు, ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు. సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడీవాడు ఆట ఆరంభించాడు. కానీ జనం దృష్టి ఆట మీద లేదు. ఆ బస్సు గురించే ఆలోచనలు. మన చిన్న రథం అంత ఉంటుందంటావా? 2 గడ్డి బళ్ళంత పొడుగయ్యా. ఓరమ్మ బస్సో, ఓరయ్య బస్సు, అద్గద్గో బస్సు. జనమంతా ఒక్కుమ్మడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రుల భుజాలు ఎక్కారు. గారడీవాడి ఆట ఆగిపోయింది. ఉహోయ్ హోయ్ కేకలు. అబ్బే బస్సు రాలేదు. చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు. ఎండ మాడుతోంది. చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు, అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ పపాయ్, అందరి ఒళ్ళు జల్లుమంది. అలాంటి కూత వాళ్ళెప్పుడూ వినలేదు. దిగ్గున లేచి నించున్నారు. పసిపిల్ల బాలాది. పాయ్ పపాయ్. ఆ కూత మరీ దగ్గరకొచ్చింది. విజయశంఖంలా ఉంది ఆ కూత. దుమ్ము రేగింది. జనం తోసుకుంటున్నారు, కాళ్ళు తొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. బస్సుని చుట్టుముట్టేశారు ఊరంతా.
ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకుని చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకొచ్చినట్టు ఆ కళ్ళల్లో మెరుపు. అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు. ఏమి ఠీవీగా దిగాడు! యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలాగా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయజూశాడు. అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది. మరో లోకంలోంచి దిగివచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు. డ్రైవరు ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి ఉస్సు అన్నాడు. చూస్తోన్న జనం కుతకుతలాడిపోయారు. పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫారం తాకి అబ్బో అని తెల్లబోతున్నారు. ఇక్కడేదైనా భోజన హోటల్ ఉందా అడిగాడతను. అయ్యా, తమరికి పప్పు పచ్చడి పెడతామా? మిలిటరీ హోటల్లో భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకి నడిచాడు. ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తూ ఉంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమిడి దమిడి వసూలు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు పంచుకోనివాడు ఒక్కడే. అతను జట్కా సాయిబు. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు. ఆ డ్రైవర్ గాడి పోజు చూస్తున్నాడు. అతనికి కడుపు మండిపోతోంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవ్వరూ ఎక్కరు. నిన్నటిదాకా లాంఫారం నుంచి, అడ్రోడ్డు నుంచి, ఎండ్రాయి నుంచి జట్కా కట్టి జామ్ అంటూ ఉరుకుల పరుగుల మీద వచ్చేసేవాడు. పెళ్ళిళ్ళకి తన జట్కా, పేరంటాలకు తన జట్కా, మోతుబరులకు తన జట్కా. పోయింది, ఆ భోగం పోయింది. జట్కా సాయిబుకి దుఃఖం గొంతులోకొచ్చింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కాని ముందుకి నడిపాడు. బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తూ చల్రే బెటా చల్ అని చండ్రకోలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు. ఆ మోతకి ముసలి గుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది. ఇప్పుడు మనం వినబోయే కథ పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి అనే కథ. అమరావతి దేవాలయంలో 10 కుటుంబాల వారు అర్చకులు. అందరి అర్చకుల్లోకి పెద్దయ్యగారు. పెద్దయ్యగారి కొడుకు నారాయణ 6 ఏళ్ల పసివాడు. అక్షరాభ్యాసం చేసి ఎంతో కాలం కాకపోయినా, అఆలు సాంతం రాకపోయినా కుంచెకోలతో పెద్ద గుడి తలుపులు తీయటం చేతనవు. స్వామి దగ్గర అఖండ దీపారాధన కునికిపోకుండా చూడటం చేతనవు. స్వామి నిర్మాల్యం తీయడం చేతనవు. శటగోపురం పెట్టడం చేతనవు. కానీ డబ్బులు లెక్కెట్టుకోవటం చేత కాదు. మధ్యాహ్నం 12 గంటలు దాటాక పెద్దయ్యగారు అర్చకుల ఇంటింటికి వెళ్ళి, ఒరే గోపాలం నైవేద్యం, ఒరే కృష్ణమూర్తి నైవేద్యం అంటూ చెబుతూ ఉంటే పక్కనున్న నారాయణ తన తోటి వయసు వాళ్లతో ఒరే సుబ్బి నైవేద్యం, ఒరే కంకుపక్షి నైవేద్యం అని తన జతగాళ్లని కేకేసేవాడు. 10 మంది అర్చకులు నైవేద్య పళ్ళాలు తీసుకుని దేవాలయానికి బయలుదేరితే వాళ్ల వెనక 6-7 ఏళ్ల పిల్లలు మడిగట్టుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు. ఇళ్ల దగ్గర తల్లుల్ని వేధించి పిల్లలు అంగోస్త్రాలు గోచిపోసి కట్టిపించుకునేవారు. వాళ్ళు కూడా చిన్న చిన్న నైవేద్యాలు చిన్న పళ్ళాల్లో పెట్టించుకుని గ్లాసులతో నీళ్లు తీసుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు. ముందు 10 మంది అర్చకులు పెద్ద పళ్ళాలతో మహానివేదన తీసుకెళ్తుంటే వాళ్ల వెంట మరో 10 చిన్న నైవేద్యాలు. గోచీలు ఊడిపోతుంటే మళ్ళీ దోపుకుంటూ తండ్రుల వెంట గునగున నవ్వుతూ పరిగెత్తుతోన్న పిల్లలు. కాళ్ళు సర్రున కాలుతో ఉన్నా లెక్క చేయకుండా, గ్లాసుల్లో నీళ్లు తొణికిపోతోన్నా గమనించకుండా పోటీపడి పరిగెత్తటాలు. అలా 2వ ప్రాకారంలోకి వచ్చేసరికి అక్కడ పరిచి ఉన్న నాపరాయి బండలు ఎండకి సలసలా కాగుతూ ఉంటే వాటి మీద పిల్లల లేతపాదాలు సర్రున కాలిపోగా పిల్లలు పరిగెత్తినంత దూరం పరిగెత్తి ఇక లాభం లేదని
గ్లాసుల్లో నీళ్లు కాసిని ఆ బండల మీద వంపుకుని ఆ నీళ్లలో నించునేవారు. మండుతున్న బండల మీద ఆ నీళ్లు బుసబుసా పొంగి కాళ్ళు మరీ కాలేవి. కుయ్యోమంటూ మెట్ల వైపు పరుగులు పెట్టేవారు. వద్దంటే విన్నారా అన్న పెద్దల మందలింపులు వినిపించుకోకుండా ఎట్టకేలకు గుళ్ళోకి చేరుకుని నైవేద్య పళ్ళాలు స్వామి ముందు పెట్టి గంధం సాన ముందు చేరేవారు. గంధం చెక్క తీసుకుని ఆ పెద్ద సాన మీద చేతులు నొప్పులు పుట్టేదాకా వంతుల వారీగా గంధం అరగదీసేవారు. వాళ్ళ పెద్దలు గంధం కుంకుమ పెట్టుకుని పిల్లలందరికీ గంధం బొట్టు పెట్టి ఒంటి నిండా గంధం పూసేవారు. ఆ పైన ధూపదీపాలు ఇస్తున్నప్పుడు గంటలు జేగంటలు మోగించటం పిల్లల వంతు. అలా మహానివేదనలు ముగించుకుని నుదుట గంధాక్షతలు వెలుగుతూ ఉండగా 20 నైవేద్య పళ్ళాలు గుడి మెట్లు దిగుతూ ఉంటే చూడవలసిందే. శివరాత్రి ఉత్సవాలకు గాను పులికాపు చెయ్యాలి రెండర్రా అని పెద్దయ్యగారు పెద్దలందరినీ తొందర చేస్తే నారాయణ పిల్లలందరినీ కూర్చి మేము వస్తాం అన్నాడు. సరే అన్నారు పెద్దలు. పులికాపు అంటే స్వామి విగ్రహాలకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టడం. ఒక విగ్రహమా రెండా? దాదాపు 10 విగ్రహాలు. కంచుపోత పోసిన విగ్రహాలు, 4.5 అడుగులెత్తు విగ్రహాలు, 4 పడితే కానీ కదలని విగ్రహాలు. విగ్రహాలన్నిటినీ ఉత్తర మంటపంలోకి చేర్చారు. పెద్దలు విగ్రహాలు మోస్తూ ఉంటే పిల్లలు కూడా ఓ పక్క పట్టుకుని మోస్తున్నట్టు నటిస్తూ వాళ్లతో పాటే అమ్మా అయ్యా అంటున్నారు. 2 గుండిగల నీళ్లు కృష్ణ నుంచి తెచ్చారు. పిల్లలు కూడా పానకం బిందెలతో నీళ్లు మోశారు. విగ్రహాలన్నిటినీ ముందు చింతపండు పులుసుతో తోమారు. ఆ పైన ఇసుక తెన్నెల్లోంచి ప్రత్యేకంగా తెచ్చిన మెత్తటి ఇసుకతో విగ్రహాల్ని రుద్ది తళతళలాడేటట్టు చేశారు. ఆ పైన విగ్రహాలకు బట్టలు కట్టాలి. అమ్మవారికి చీర, అయ్యవారికి ధోవతి, చండీశ్వరుడికి పాగా, ఊరేగింపు విగ్రహాలకు వేరే బట్టలు, ఇలా అలంకారాలు చెయ్యాలి. అందరూ తలా ఒక విగ్రహానికి బట్టలు కడుతున్నారు. పెద్దయ్యగారు చిన్న ఉత్సవ విగ్రహాలకు బట్టలు కడుతున్నారు. ఆ విగ్రహాలే ఆ రోజు నందివాహనం మీద ఊరేగింపుకు వెళ్తాయి. నారాయణ మెల్లగా తండ్రి దగ్గరకు చేరాడు. ఏరా, నువ్వు అలంకారం చేస్తావా అన్నాడు పెద్దయ్య. ఓ అన్నాడు నారాయణ. అయితే కుచ్చిళ్ళు గట్టిగా పట్టుకో అన్నాడు పెద్దయ్య. పెద్దయ్య విగ్రహానికి ముడి వెయ్యటమేమి, నారాయణ వెనక నుంచి ముడి విప్పటమేమి. అలా అరగంటైనా ఆ అలంకారం పూర్తి కాలేదు. పెద్దయ్య నవ్వుతూ, ఒరే నాయనా, ఇలా ముందుకొచ్చి కూర్చో అని అలంకారం అంతా పూర్తి చేశారు. ఆ అలంకారం అంతా తనే చేసినంత తృప్తొచ్చింది నారాయణకి. అమ్మవారి చీర సర్దాడు. స్వామి ఉత్తరీయం సరిచేశాడు. దూరం నుంచి చూశాడు, దగ్గర నుంచి చూశాడు, పూసల పేర్లు దిద్దాడు. ఇలా అలంకారం అంతా పూర్తి చేసిన గర్వంతో మిగతా పిల్లలందరినీ చూశాడు. నారాయణకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. ఇప్పుడే వస్తా అని రయ్యని ఇంటికి పరిగెత్తికెళ్ళి దొడ్లో ఆ రోజే విచ్చుకున్న 2 మందార పూలను తీసుకొచ్చి స్వామికి అమ్మవారికి అలంకరించి పొంగిపోయి చప్పట్లు చరిచాడు. ఆ సాయంత్రమే నందివాహనం ఊరేగింపు. బజారంతా చెప్పాడు. నేనే స్వామికి అలంకారం చేశానని. పిల్లలందరినీ పోగేసుకొచ్చాడు నారాయణ. నందివాహనం ఒడ్డెర్లే మోయాలి. రాత్రి 8 అయినా వాళ్ళింకా రాలేదు. వాళ్ళ కోసం 3వ మనిషిని పంపించారు. దేవస్థానం ట్రస్టీ వాళ్ళని వీళ్ళని కేకలేస్తూ హడావుడిగా తిరుగుతున్నాడు. వాహకులు ఆలస్యంగా వచ్చినందుకు మీ తప్పంటే మీ తప్పని అరుచుకున్నారు జనం. ఎట్టకేలకు స్థానాపతి గారు మంత్రం చదువుతూ ముందుకి నడిచారు. వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి. విగ్రహాలు గుళ్ళో నుంచి కింది ప్రాకారానికి వచ్చాయి. విగ్రహాల్ని నందివాహనం మీదికి ఎక్కించారు. కానీ వాహనం లేవందే. ఒడ్డెర్లు తగులాడుకుంటున్నారు. నీ అమ్మ తప్పు నీదే, నీ అక్క తప్పు నీదే
అంటూ వాదులాడుకుంటున్నారు. దెబ్బలాట ఒకటే తక్కువ. వాహనం లేపండ్రా అని అధికారుల అరుపులు. పట్టండ్రా పట్టండ్రా, హరహర మహాదేవ. నందివాహనం అటూ ఇటూ ఊగింది. విగ్రహాలు ఒరిగాయి. ఒరేయ్ జాగ్రత్త రోయ్! అర్చకుల అరుపులు. ఊరేగింపుకు ముందు అర్చకుడు హారతిస్తున్నాడు. ఆ ఊపుతో, ఆ కుదుపుతో నారాయణ అలంకరించిన 2 మందార పూలు ఎక్కడో పడిపోయాయి. నారాయణ బిక్కమొహం వేశాడు. కానీ విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయి. తాను నవ్వాడు. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.